ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పడిన తర్వాత నేడు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, సిఎండి గారులకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 5 డిమాండ్ల పైన ఏర్పడినటువంటి జేఏసీ పరిచయ కార్యక్రమాలు కూడా జరిగినాయి. కానీ గత ప్రభుత్వంలో ఆర్టిజన్ అనేటువంటి పేరు పెట్టి విలీన ప్రక్రియ చేయకుండా, సంపూర్ణంగా చేయకుండా గత ప్రభుత్వం మోసం చేసి నడి రోడ్డు మీద వదిలిపెట్టినటువంటి దుస్థితిలో ఇంకా కార్మికులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటి ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతున్నటువంటి దిశగా కార్మికుల ఆలోచనలు, వాళ్ళ ఆశలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి హామీలు ఇస్తూ ఆర్టిజన్ కార్మికులను, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుల్ని, ఆర్టిజన్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అదే సందర్భాన్ని మేము ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం మరలా. కానీ దయచేసి మా విద్యుత్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మికులే కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పీస్ రేట్ వర్కర్సే కావచ్చు, ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్నటువంటి అన్మెన్ కార్మికులే కావచ్చు, జెన్కోలో కావచ్చు, ఈ రకంగా 4 సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 4/10/2016 నాటికి పనిచేస్తూ ఇప్పటికీ కూడా పనిచేస్తున్నా కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో, కొన్ని అవకతవకలతోటి వాళ్ళని ఆర్టిజన్గా గుర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వంలో వాళ్ళని ఆర్టిజన్గా గుర్తించి ఈ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి 1947కు సంబంధించినటువంటి ఐడి యాక్ట్ను తక్షణమే రద్దు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సెక్టర్లో నడుస్తున్నటువంటి ఏపీఎస్ఈబీ రూల్స్ని ఈ ఆర్టిజన్ కార్మికులకు అమలు చేస్తూ, అదే రకంగా ఇప్పటిదాకా ఆర్టిజన్గా నామకరణంతో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడిని ఈ వివిధ వాళ్ళ యొక్క అర్హతను బట్టి, చదువులను అర్హతను బట్టి వాళ్ళను ఆయా పోస్టుల్లో ఖచ్చితంగా కన్వర్షన్ చేయాలని చెప్పేసి ఈ జేఏసీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే వీటిని పరిష్కరించకపోతే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం అవుతారని చెప్పేసి ఇటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది గమనించాలి. మేము ప్రభుత్వానికి కానీ, ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్కి కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మా బతుకులు ఇప్పటికే ఒక్కొక్క కార్మికుడు 28-29 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలను, ఈ సంస్థలను నమ్ముకొని పనిచేస్తూ వాళ్ళ యవ్వనం మొత్తం కూడా ఈ వ్యవస్థలకు దారిపోసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా కార్మికుడు రిటైర్డ్ అయితే కనుక కనీసం గ్రాడ్యుయేటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో సౌత్ సర్కిల్లో, సెంట్రల్ సర్కిల్లో, అదే రకంగా 25వ తారీఖు రోజు మెదక్ ఉమ్మడి జిల్లాలో నిర్వహించినటువంటి భారీ జిల్లా సభను ఆ కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరూ డ్యూటీలో ఉన్న వాళ్ళు మినహా ఇటు పీస్ రేట్ వర్కర్సే కావచ్చు, ఇంకా ఆర్టిజన్ కార్మికులు, సబ్ స్టేషన్ ఆపరేటర్లే కావచ్చు, కట్టర్లే కావచ్చు, మెదక్లో జరిగేటువంటి జిల్లా బహిరంగ సభని విజయవంతం చేసి మన ఐక్యతను, మన విధానాన్ని ఇటు ప్రభుత్వానికి, ఇటు మేనేజ్మెంట్కు మన ఐక్యతను చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మా కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.